హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఆల్గో ట్రేడర్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మన ట్రేడ్ స్కాల్పర్ లేటెస్ట్ వర్జన్ని మేము లాంచ్ చేస్తున్నామండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియో. సో లాస్ట్ వరకు చూడండి. ఈ కొత్త వర్షన్లో చాలా యూఐ చేంజెస్ అండ్ ఫంక్షనాలిటీ చేంజెస్ చేయడం జరిగిందండి. అండ్ ఇది ప్రతి ఒక్క ట్రేడర్కి, మీరు ఆప్షన్స్ ట్రేడర్ అవ్వచ్చు, ఈక్విటీ ట్రేడర్ అవ్వచ్చు, ఈవెన్ కమోడిటీ ట్రేడర్ అవ్వచ్చు, ప్రతి ట్రేడర్ దగ్గర ఖచ్చితంగా ఉండాల్సిన టూల్ ఇది. ఓకే, సో ఈరోజు మనం ఆ టూల్ ఏంటో చూద్దామండి. అంతకంటే ముందు ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ కనుక చూస్తుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఎందుకంటే ఈ ఒక్క ఛానల్లో మాత్రమే తెలుగు ట్రేడర్స్ కోసం స్టార్ట్ చేసిన ఈ ఛానల్ అండి. ఈ ఛానల్లో మాత్రమే మీకు అన్ని రకాల ఆల్గో టూల్స్, స్ట్రాటజీస్, ఇండికేటర్స్ గురించి ఫ్రీగా ఇవ్వటం మరియు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే ఫస్ట్ టైం విజిటర్స్ bluechipalgos.comలోకి రండి. ఈ వెబ్సైట్లో మనం అన్ని టూల్స్ కూడా పెడతామండి. మీరు చూస్తే ఇక్కడ చాలా ఆల్గో టూల్స్ ఉంటాయి. దీని గురించి సపరేట్గా వీడియోస్ చేశాము. ఈ రోజు మనం ట్రేడ్ స్కాల్పర్ కొత్త వర్షన్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. ఓకే, సో పాత వర్షన్కి ఇట్లా ఉండేదండి. ఎవరైనా కొత్తగా కనుక చూస్తుంటే ట్రేడ్ స్కాల్పర్ అనేది ఒక వెరీ వెరీ ఇన్నోవేటివ్ టూల్. ఈ టూల్లో ఏం జరుగుతుందంటే మీకు బ్రోకర్ ఇవ్వని చాలా ఫీచర్స్ని మేము ఇందులో ప్రొవైడ్ చేస్తాం. అంటే ఫ్లిప్ ఆఫ్ ఎ సెకండ్, ఓకే, సెకండ్లో 1000 మిల్లీ సెకండ్స్ ఉంటే అందులో జస్ట్ ఒక 25-30 మిల్లీ సెకండ్స్లో మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసి అండ్ అట్లాగే మీ బ్రోకర్ ఇవ్వని చాలా ఫీచర్స్ తోటి మీరు ట్రేడ్ చేయొచ్చు. ఓకే, ఇదొక అల్టిమేట్ టూల్ అని చెప్పుకోవచ్చని. ఇండియాలోనే ఎవ్వరు ఇవ్వని ఫీచర్స్ మేము ఇందులో ఇవ్వడం జరిగింది. ఓకే, ఇది పాత యూఐ అండి, ఇట్లా ఉండేది. అయితే మేము కొత్త యూఐ తీసుకొని వచ్చాము. మీరు చూడొచ్చు ఇక్కడ, ఇది కొత్త యూఐ. ఓకే, అండ్ దీని గురించి డీటెయిల్డ్గా మనం అన్ని డిస్కస్ చేసుకుందాం. ఇందులో మనం థీమ్స్ చేంజ్ చేసుకోవచ్చు, డార్క్ థీమ్ కానీ లైట్ థీమ్ కానీ థీమ్స్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఎవరైనా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఉంటే గుర్తుపెట్టుకోండి, ఇందులో మీరు అడిగినవన్నీ ఇచ్చామండి మేము. మీరు కనుక చూస్తే ఈవెన్ షార్ట్ కట్స్ కూడా ఉన్నాయి. మీరు షార్ట్ కట్స్తో కూడా ట్రేడ్ చేయొచ్చు. కొంతమంది ట్రేడర్స్ ఉంటారండి, చాలా ఫాస్ట్గా ట్రేడ్ చేస్తారు. వాళ్ళ కోసం మేము షార్ట్ కట్స్ ఇచ్చాము అండ్ వాళ్ళ కోసం స్కాల్పింగ్ మోడ్ ఇచ్చాము. మీరు చూడొచ్చు ఇక్కడ స్కాల్పింగ్ మోడ్ ఇచ్చాము. లేదు సార్, నాకు అసలు ఇంత పెద్దదొద్దు, నాకు చిన్నది ఉంటే చాలంటారా, ఇక్కడ మీరు డిటాచ్ చేసేసుకోవచ్చు. చూసారా ఎట్లా డిటాచ్ చేసేసుకోవచ్చు. డిటాచ్ చేసుకొని మీ చార్ట్ ఏమైనా ఉంటే ఆ చార్ట్ మీద పెట్టుకొని ట్రేడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రేడింగ్ వ్యూ చార్ట్, జెరోదా చార్ట్, ఏదో ఒక బ్రోకర్ టెర్మినల్లో చార్ట్స్ చూస్తున్నారు. మీరు సింపుల్గా దీన్ని తీసుకెళ్ళి దాన్ని పెట్టేసుకొని ట్రేడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇవి ఇచ్చాము. అండ్ ఇండియాలోనే ఫస్ట్ అండి, ఓకే, క్యాపిటల్తో మీరు ఇస్తే క్యాపిటల్ ఎంత క్యాపిటల్ మీ దగ్గర ఉందో, లేకపోతే ఒక ట్రేడ్కి ఎంత క్యాపిటల్ మీరు పెట్టాలనుకుంటున్నారో, ఈ సాఫ్ట్వేరే ఎన్ని లాట్స్ వస్తాయి అనేది కూడా ఇదే డిసైడ్ చేస్తుంది. ఇలాంటి ఫీచర్ ఇండియాలోనే ఇప్పటిదాకా ఎవరు ఇవ్వలేదండి. ఓకే, దీని గురించి అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం మనము. అండ్ అట్లాగే ఇంకా కూడా చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయి. ఈవెన్ ఆప్షన్ చైన్ కూడా ఇంట్రడ్యూస్ చేసామండి ఈ వర్షన్లో. ఓకే, ఎవరైనా ఆప్షన్ చైన్తో ట్రేడ్ చేయాలన్నా ట్రేడ్ చేసుకోవచ్చు. సో అన్ని ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నేను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ అట్లాగే ఇది ఫ్రీగా ఎట్లా అవైల్ చేయాలి అని కూడా చెప్తాను. మీరు కనుక తెలుగు వారు అయితే మీరు దీన్ని ఫ్రీగా అవైల్ చేసుకోవచ్చు. అది కూడా నేను లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రైట్, సో ఫస్ట్ కనుక మీరు చూసుకుంటే దీన్ని ట్రేడ్ స్కాల్పర్ అంటామని ఇందాక చెప్పినట్టుగా ప్రతి ట్రేడర్ కూడా, అంటే మీరు ఆప్షన్స్ అవ్వచ్చు, ఫ్యూచర్స్ అవ్వచ్చు, ఈక్విటీ లేకపోతే కమోడిటీస్, ఆప్షన్స్, ఫ్యూచర్స్, ఏ ట్రేడర్ అయినా కూడా మీ దగ్గర ఖచ్చితంగా ఉండాల్సిన టూల్ ఇది. ఓకే, అండ్ ఇందులో ఫస్ట్ వచ్చేసి మనకి బేసిక్ మీకు తెలుసు కదా, ఇక్కడ సింబల్ అండ్ స్కాల్పింగ్ మోడ్ ఆఫ్ చేద్దామండి. ఆఫ్ చేస్తే మీకు ఇవన్నీ యాక్టివేట్ అవుతాయి. సైడ్ నెక్స్ట్ ఆప్షన్ సిఈనా పిఈనా, ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఒక ఇంపార్టెంట్ ఫీచర్. ఇంతకు ముందు వర్షన్స్లో మనకి సిఈ ఉండేది, పిఈ ఉండేది. అయితే ఇప్పుడు ఇందులో ఏం చేసామంటే సిఈ పిఈతో పాటు సిఈ అండ్ పిఈ కూడా యాడ్ చేసామండి. ఎందుకు సిఈ పిఈ యాడ్ చేసాము? ఎందుకంటే కొంతమంది స్ట్రాడిల్స్లో కూడా ట్రేడ్ చేస్తారు. ఓకే, స్ట్రాడిల్ని సెల్ చేస్తారు చాలామంది, టైం బేస్డ్ స్ట్రాటజీస్ కానీ లేకపోతే ఏదైనా రీజన్ అవ్వచ్చు. ఓకే, సో వాళ్ళ కోసం మేము సిఈ పిఈ కూడా ఒకేసారి, మీరు జస్ట్ ఆర్డర్ ఒకసారి ఎంటర్ కొడతారు కానీ 2 ఆర్డర్స్ వెళ్ళిపోతాయి. ఓకే, చూద్దామండి ఎంత ఫాస్ట్గా ఆర్డర్స్ ఫైర్ అవుతాయో కూడా మీకు ఇందులో నేను చూపిస్తాను. ఓకే, సో ఇట్లాగా సిఈ పిఈ ఆర్ సిఈ అండ్ పిఈ కూడా చేసుకోవచ్చు. అండ్ అట్లాగే మీకు వెరీ ఇంపార్టెంట్ అండి, స్ట్రైక్ సెలెక్షన్లో మీకు మీరు కనుక ఇక్కడ సెట్టింగ్స్లోకి వస్తే 2 ఆప్షన్స్ ఇచ్చామండి మేము. ఓకే, ఒకటి స్ట్రైక్ ప్రైస్. మీరు కనుక స్ట్రైక్ ప్రైస్ అని ఇస్తే ఓకే, మీకు ఇక్కడ ఏమవుతుందంటే డైరెక్ట్గా స్ట్రైక్ ప్రైస్ వచ్చేస్తుంది. 25,100 కావాలంటే 100 పెట్టుకోవచ్చు, 200 పెట్టుకోవచ్చు, 300 పెట్టుకోవచ్చు. మీకు ఏది కావాలంటే ఆ స్ట్రైక్ ప్రైస్ మీరు ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. ఇది జనరల్గా అందరూ ఇచ్చేదే. కానీ ప్రాబ్లం ఏంటంటే ఏటీఎంలో ట్రేడ్ చేసే వాళ్ళు ప్రతిసారి ఏటీఎంని వచ్చి ఇక్కడ చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, కొంతమంది ట్రేడర్స్ అన్నారు, సార్ మేము ఎప్పుడు ఏటీఎంలోనే చేస్తాం సార్, మార్కెట్ ఏమో మూవ్ అవుతూ ఉంటుంది, మేము ప్రతిసారి ఏటీఎం చేంజ్ చేసుకోవడం చాలా కష్టంగా ఉందన్నారు. అందుకని మేము డైరెక్ట్గా ఇక్కడ మీరు ఏటీఎం, ఓటీఎం, ఐటీఎం సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఇచ్చేసాము.
మీరు ఏం చేయక్కర్లేదండి. మీరు ఏటీఎం కానీ లేదంటే మీరు ఓటీఎం అంటే ఓటీఎం చేసుకోవచ్చు, ఐటీఎం అంటే ఐటీఎం చేసుకోవచ్చు. మీరు ఏదైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నారో ఆటోమేటిక్గా మార్కెట్ మూవ్ అయినా కూడా ఈ అప్లికేషన్ ఏం చేస్తుందండి, ఆ టైంలో ఆ పర్టికులర్ సెకండ్లో మీరు ఆర్డర్ పెట్టినప్పుడు ఎంటర్ కొట్టినప్పుడు ఏదైతే ఏటీఎం ఉంటుందో ఆ ఏటీఎంలో తీసుకుంటుంది. ఓకే, సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫీచర్ అండి ఇది. సో నేను అదే చెప్తున్నానండి, ఎవరైతే కనుక హార్డ్ కోర్ ట్రేడర్స్ ఉంటారో వాళ్ళకి ఇది చాలా చాలా యూజ్ అవుతుందండి, ఏటీఎం ఐటీఎం ఓటీఎం ఫీచరు. అండ్ అట్లాగే నెంబర్ ఆఫ్ లాట్స్ మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను. ఇక్కడ మీరు సెలెక్షన్ చేసేటప్పుడు 2 టైప్స్లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఒకటి వచ్చేసి లాట్స్ అంటే 75 మనకి నిఫ్టీ లాట్ కాబట్టి 75 ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను సెన్సెక్స్ ఇక్కడ సెలెక్ట్ చేశాను అనుకోండి, మీకు ఇక్కడ లాట్ 20 అని తెలిసిపోతుంది. అండ్ మీరు 1, 2, 3 మీకు ఎన్ని లాట్స్ కావాలంటే అన్ని లాట్స్ పెట్టుకోవచ్చు. లేదు సార్ అట్లా కాదు సార్ నా దగ్గర 50,000 క్యాపిటల్ ఉందంటారా, మీరు 50,000 క్యాపిటల్ అని పెడితే అదే ఎన్ని లాట్స్ ఎలా అవుతుందో ఆ అన్ని లాట్స్ కూడా ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బై చేయాలనుకుంటున్నారు, ఓకే, 32 రూపీస్ ఉంది అండ్ 20 లాట్ అంటే మనకి ఎంత కావాలండి, 30 × 20 అంటే ఆల్మోస్ట్ మనకు ఒక 600 రూపీస్ కావాలి మనకి. ఓకే, సో ఈ 600 రూపీస్ ఒక లాట్కి కాస్ట్ చేస్తుంది కాబట్టి 50,000కి ఎన్ని లాట్స్ అయితే వస్తుందో అన్ని లాట్స్ అదే తీసేసుకుంటుంది. అండ్ ఇందులో మనకి ఐస్బర్గ్ ఆర్డర్స్ కూడా ఉన్నాయి, అంటే మీ ఫ్రీజ్ లిమిట్ ఎక్సీడ్ అయినా కూడా సెకండ్ ఆర్డర్ కింద తీసుకుంటుంది. సో ఆల్ టైప్స్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయి మీకు ఇందులో. ఓకే, అండ్ నెక్స్ట్ టార్గెట్ అండ్ స్టాప్ లాస్ మీకు తెలుసు కదా. టార్గెట్ అండ్ స్టాప్ లాస్ అందరూ ఇస్తారండి, కానీ మేమేం చేసామంటే టార్గెట్ అండ్ స్టాప్ లాస్ 5 వేస్లో పెట్టుకోవచ్చండి. మీరు పాయింట్స్లో పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 30 రూపీస్ దగ్గర తీసుకున్నారు, ఓకే, మీరు ఇక్కడ 5 and 5 అని పెట్టుకోవచ్చు. లేదు సార్ నేను ఎంటీఎంలో పెట్టుకుంటానంటారా, ఓకే, 200 రూపీస్ 100 రూపీస్ మీరు ఎంటీఎంలో పెట్టుకోవచ్చు. పర్సంటేజ్లో పెట్టుకోవచ్చు, 10% అని పెట్టుకుంటే 30 రూపీస్కి 10% అంటే 3 రూపీస్ అవుతుంది. ఓకే, లేదు అబ్సల్యూట్ డైరెక్ట్గా నాకు 37 రూపీస్ టార్గెట్ సార్ అండ్ 29 రూపీస్ ఏమో స్టాప్ లాస్ అంటారా, మీరు 29 రూపీస్ అని కూడా మీరు అబ్సల్యూట్ పెట్టేసుకోవచ్చు. అండ్ లాస్ట్ ఈవెన్ అండర్లైన్ కూడా పెట్టుకోవచ్చు అండి. ఎంత అడ్వాన్స్డ్ చూడండి, ఇండియాలో నాకు తెలిసి ఎవరు మీకు మీరు ఇప్పుడు సెన్సెక్స్లో ట్రేడ్ చేస్తున్నారు, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 80,000 అనేది సెన్సెక్స్ కనుక రీచ్ అయితే ఆర్ 82,000 కనుక రీచ్ అయితే సెన్సెక్స్ అది మీ టార్గెట్. అండ్ 79,000 అండర్లయింగ్ ప్రైస్ ఆర్ స్పాట్ ప్రైస్ కనుక మూవ్ అయితే అది మీ స్టాప్ లాస్ అయితే మీరు ఇక్కడ ఈవెన్ అండర్లయింగ్ లెవెల్స్ కూడా డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, సో మీకు టార్గెట్ అండ్ స్టాప్ లాస్ కూడా మీకు ఇక్కడ ఆప్షన్ ఉందండి, అండర్లయింగ్లో కూడా ఇచ్చుకోవచ్చు. సో 5 టైప్స్లో మీ ఇష్టం వచ్చిన వేలో మీరు స్టాప్ లాస్ అండ్ టార్గెట్ని డిఫైన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంట్రీ టైప్ అండి. ఎంట్రీ టైప్లో మీకు ఆల్ టైప్స్ ఆఫ్ ఎంట్రీస్ ఇచ్చామండి మేము. ఓకే, అంటే మార్కెట్ ఆర్డర్లో కావాలంటే మార్కెట్ ఆర్డర్లో మీరు ఎంటర్ అవ్వచ్చు, లేదు లిమిట్ ఆర్డర్లో ఎంటర్ అవ్వాలంటే లిమిట్ ఆర్డర్ కూడా అవ్వచ్చండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను లాట్స్ ఒకటి పెడుతున్నానండి, సెన్సెక్స్ పెట్టి మనం కొంచెం ఓటీఎంకి వెళ్దాము, టెస్ట్ ఆర్డర్స్ కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 10 ఓటీఎంకి వెళ్దామండి. సో ఇప్పుడు మనకి 10 ఓటీఎం 3 రూపీస్ దగ్గర రన్ అవుతుంది. నేను 3 రూపీస్ కాదు నాకు 2 రూపీస్ దగ్గర ఎంటర్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ నేను 2 అని పెట్టి ఇప్పుడు నేను ఇక్కడ ఎంటర్ అని కొడతానండి. ఇక్కడ చూడండి ఆర్డర్ ప్రాసెస్డ్ అని వచ్చింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పైన కనుక మీరు మెనూలో చూస్తే ట్రేడ్ బుక్ అని ఉందండి. ట్రేడ్ బుక్ కనుక మీరు క్లిక్ చేస్తే మీరు పెట్టిన ఆర్డర్స్ అన్నీ కూడా ట్రేడ్ బుక్లో కనిపిస్తాయి. ఇప్పుడు మనం పెట్టింది ఏముందండి, 20 క్వాంటిటీ ఉంది, 2 రూపీస్ దగ్గర పెట్టాం. లేదు అంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు, లేదంటే మీరు ట్రేడింగ్ టెర్మినల్కి వెళ్ళొచ్చండి. ఇది నా ట్రేడింగ్ టెర్మినల్. సో ఈ ట్రేడింగ్ టెర్మినల్లోకి వెళ్తే మీరు పెండింగ్ ఆర్డర్ చూసారా, మీరు 2 అని ఉంది మనకి 2 రూపీస్ది. లేదు నాకు వద్దు అనుకుంటే మీరు ఇక్కడ క్యాన్సిల్ చేయొచ్చు. చూడండి నేను క్యాన్సిల్ చేసిన మిల్లీ సెకండ్స్లో మనకి ఇక్కడ క్యాన్సిల్ కూడా అయిపోతుంది. ఓకే, సో అది ఫ్రెండ్స్. అండ్ ఒకవేళ కనుక మీరు వేరే ఆర్డర్స్ చూసుకుంటే మనకి బై అబౌట్ సెల్ బిలో కూడా ఉంది. అంటే కొంతమంది ఏమంటారంటే సార్ ఇప్పుడు 3 రూపీస్ దగ్గర ఉంది కానీ 5 రూపీస్ క్రాస్ అయితేనే నేను బై చేస్తానంటారు, అంటే పై సైడ్ అయితేనే బై చేస్తాను సార్, ఇంకా పైకి వెళ్తేనే అంటారు. ఓకే, షూర్, అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ 5 రూపీస్ అని పెట్టచ్చు అండ్ ఇక్కడ 6 రూపీస్ అని బఫర్ అమౌంట్ ఇచ్చుకోవచ్చు అండి. బ్రోకర్ అడుగుతాడు కదా మిమ్మల్ని లిమిట్ ప్రైస్ అండ్ ప్రైస్ అని, ఆ 2 ప్రైస్ మేము కూడా ఇచ్చాము. సో 5 and 6 అని ఇచ్చేస్తే మీకు ఓన్లీ 5 రూపీస్ క్రాస్ అయిన తర్వాత మాత్రమే మీకు ఎంట్రీ తీసుకోవడం జరుగుతుంది. లేదు అండర్లైన్ కూడా తీసుకోవచ్చు, అంటే సెన్సెక్స్ ఇప్పుడు ఎంత ఉందండి, 82,082 రూపీస్ ఉంది. సెన్సెక్స్ ఓన్లీ 82,100 టచ్ అయితేనే నేను ఎంట్రీ తీసుకోవాలి సార్ అంటారా, ఓకే, మీరు అలా కూడా ఇక్కడ ఎంటర్ చేసి ఎంటర్ కొట్టచ్చు. ఎప్పుడైతే ఈ స్పాట్ 82,100కి వెళ్తుందో అప్పుడు మీకు కాల్ ఆప్షన్ ఎంట్రీ అనేది జరుగుతుంది. సో ఇలాగ మీకు ఆల్ టైప్స్ ఆఫ్ ఎంట్రీస్ కూడా ఇవ్వడం జరిగిందండి. అండ్ ఎంటర్ ఉంది, ఇక్కడ మీకు ఎగ్జిట్ ఉంది, ఎగ్జిట్ ఆల్ ఉంది. అంటే మీకు మల్టిపుల్ పొజిషన్స్ ఉన్నాయనుకోండి ఫ్రెండ్స్, ఒకవేళ ఒక 5 పొజిషన్స్ 10 పొజిషన్స్ ఎగ్జిట్ ఆల్ కొడితే అన్నీ కూడా ఎగ్జిట్ అయిపోతాయి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. అండ్ వెరీ ఇంపార్టెంట్ అండి, ఫ్లిప్ సిఈపి, ఫ్లిప్ బై సెల్ ఇండియాలోనే ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది మనమేనండి. ఫ్లిప్ సిఈపి అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక కాల్ ఆప్షన్ ఉంది కానీ మార్కెట్స్ సడన్గా కిందకు పడుతున్నాయి. ఓకే, మీరు ఆ కాల్ ఆప్షన్ని ఎగ్జిట్ అయ్యి ఒకవేళ దానికి ఏమైనా స్టాప్ లాస్ ఉంటే దాన్ని కూడా ఎగ్జిట్ అయ్యి మళ్ళీ రివర్స్లో పుట్ ఆప్షన్ తీసుకొని మళ్ళీ దానికి స్టాప్ లాస్ పెట్టడం, ఇలా 4 యాక్షన్స్ చేయకుండా మేము సింపుల్గా ఇక్కడ ఫ్లిప్ సిఈపి అని ఇచ్చామండి. ఒక్క బటన్ తోటి
మీరు అన్ని పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యి స్టాప్ లాసెస్ క్యాన్సిల్ అయ్యి మళ్ళీ రివర్స్ పొజిషన్ క్రియేట్ అయ్యి దానికి కూడా స్టాప్ లాస్ మళ్ళీ క్రియేట్ అవుతుంది. 4 యాక్షన్స్ మీకు ఒక్క బటన్ తోటి అయిపోతుందండి. అండ్ అట్లాగే ఫ్లిప్ బై సెల్ కూడా ఉందండి, సేమ్ ఫంక్షనాలిటీ కానీ బై నుంచి సెల్కి వెళ్తుంది. అయితే ఇక్కడ ఒక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఎవరైనా అడ్వాన్స్డ్ ట్రేడర్స్ ఉంటే కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇంతకు ముందు స్ట్రైక్ ఉన్నప్పుడు ఏమయ్యేదంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాల్ ఆప్షన్ బై చేశారు, ఫ్లిప్ సిఈపీ కొడితే అది పుట్ ఆప్షన్ వచ్చేది, ఏటీఎంకి ప్రాబ్లం లేదు. కానీ మీరు ఫర్ ఎగ్జాంపుల్ 81,000 కాల్ ఆప్షన్ తీసుకున్నారు. ఓకే, 81,000 కాల్ ఆప్షన్ అంటే మనకి ఏమవుతుందండి, అది ఐటీఎం అవుతుంది. ఓకే, పుట్లోకి వెళ్తే ఏమవుతుందంటే మీరు ఫ్లిప్ సిఈపీ అని కొడితే పుట్టు కూడా 81,000 తీసుకుంటుంది మళ్ళీ. ఎందుకంటే మేము అక్కడ స్ట్రైక్స్ని చెక్ చేయట్లేదు ఎంత దూరంలో ఉంది ఏటీఎం నుంచి అని, డైరెక్ట్గా ఏదైతే ఉందో అందులోనే కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ చేస్తున్నాం. అయితే కొంతమంది అడ్వాన్స్ ట్రేడర్స్ అడిగారు, సార్ అట్లా కాదు సార్, మేము ఒకవేళ కనుక ఓటీఎం 5 లేకపోతే ఐటీఎం 5 కనుక తీసుకున్నామంటే రివర్స్ సైడ్ కూడా మాకు అదే కావాలండి అని అడిగారు. సో ఇప్పుడు అందులో చేసామండి, ఈ వర్జన్లో మీరు ఈ ఫీచర్ యూజ్ చేసుకోండి. ఓకే, సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరు ఇది పెట్టద్దు, స్ట్రైక్ ప్రైస్ పెడితే పాత లాజిక్ పనిచేస్తుంది. అదే మీరు ఏటీఎం ఐటీఎం ఓటీఎం సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ 2 ఓటీఎం పెట్టారనుకోండి, మీకు 82,200 పిక్ చేసుకుంటుంది ఇది. ఓకే, మీకు ఒకవేళ ఫ్లిప్ సిఈపీ కొడితే మీకు కాల్ నుంచి పుట్టుకొచ్చినప్పుడు ఇది 82,200 ఉండదు. పుట్లో కూడా మేము 2 ఓటీఎం, ఎందుకంటే మీ సెలెక్షన్ అదే కాబట్టి 2 ఓటీఎం అంటే 81,800 వస్తుందండి. ఓకే, మీరు పుట్కి కనుక వెళ్ళినప్పుడు 81,800. సో మేము అట్లా మీ సెలెక్షన్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ని ఫ్లిప్ చేయడం జరుగుతుంది. సో ఇది మీరు అడిగారు, మేము చేసాము. సో మీరు ఈ రోజు నుంచి ఒకవేళ కనుక ఫ్లిప్ చేయాలి అనుకుంటే హ్యాపీగా ఫ్లిప్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అండ్ అట్లాగే ఫ్లిప్ బై సెల్ కూడా ఉందంటే, ఒకవేళ బైలో ఉంటే సెల్ అయిపోతుంది, సెల్లో ఉంటే బై అయిపోతుంది. మార్కెట్ సడన్గా కనుక రివర్స్ అయినప్పుడు మీకు ఈ బటన్స్ చాలా చాలా యూజ్ అవుతాయి. అండ్ ఇక్కడ చాలా ఇంతకు ముందు మనకి కొన్ని ఆప్షన్స్ ఉండేవండి, ట్రైలింగ్ స్టాప్ లాస్, ట్రైల్ టు కాస్ట్, అవన్నీ చాలా తక్కువ మంది వాడతారు కాబట్టి దాన్ని ఏం చేసామంటే అడ్వాన్స్డ్ సెక్షన్లోకి మూవ్ చేసాం. ఓకే, మీరు కనుక అడ్వాన్స్డ్ అని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఒక సెక్షన్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఈ సెక్షన్లో మీకు ఏముంటుందండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ఆర్ఎంఎల్ ఎంఐఎస్ చూస్ చేసుకోవచ్చు. ఎస్ఎల్ఎల్ డిఫరెన్స్ అంటే ఏంటంటే మీ బ్రోకర్ టెర్మినల్లో మీరు ఏమైనా స్టాప్ లాసెస్ పెట్టాలంటే ట్రిగ్గర్ ప్రైస్కి డిఫరెన్స్ అడుగుతారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 100 కనుక మీ ట్రిగ్గర్ ప్రైస్ అనుకోండి, మీరు 105 110 110 మీరు ప్రైస్ ఇస్తారు, అంటే 5-10 పాయింట్స్ ఏంటంటే బఫర్ అడుగుతాడు మిమ్మల్ని బ్రోకర్. అదే మీరు ఇక్కడ డిఫైన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ట్రైలింగ్ స్టాప్ లాస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎక్స్ అండ్ వై అని 2 వాల్యూస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 రూపీస్ దగ్గర బై చేశారు, మీ ఇనీషియల్ స్టాప్ లాస్ 90 రూపీస్ అనుకోండి. ఓకే, మీరు ఇక్కడ 5 and 5 అని ఇస్తే ఏమవుతుందంటే ఎవ్రీ 5 పాయింట్స్ ప్రాఫిట్ వస్తే మీకు మీ స్టాప్ లాస్ కూడా 5 పాయింట్స్ ట్రైల్ అయిపోతుంది. అంటే 100 నుంచి 105 వెళ్ళింది అనుకోండి కరెంట్ మార్కెట్ ప్రైస్, మీకు 5 రూపీస్ ప్రాఫిట్ వచ్చినట్టు కదా, మీ స్టాప్ లాస్ కూడా 90 నుంచి 95 వెళ్ళిపోతుంది. అది అక్కడితో ఆగదండి, ఎంతసేపు మార్కెట్ మీ ఫేవర్లో వెళ్తే అంతసేపు కూడా 5 పాయింట్స్కి 5 పాయింట్స్ స్టాప్ లాస్ ట్రైల్ అవ్వుకుంటూ వెళ్తుంది. సో 110 115 120 125 అలా 5 టైమ్స్ ట్రైల్ అయితే మీ స్టాప్ లాస్ కూడా 90 నుంచి ఏమవుతుందండి 95 100 105 110 115కి వచ్చేస్తుంది. సో మార్కెట్ ట్రెండింగ్ ఉన్నప్పుడు ఇది ఒక గ్రేట్ వే అండి, మీరు ట్రైల్ చేసుకొని ప్రాఫిట్స్ని లాక్ చేసుకోవడానికి లేకపోతే లాసెస్ని లాక్ చేసుకోవడానికి. సో ట్రై చేయండి. అండ్ ఇందులో కూడా మేము పాయింట్స్ ఇచ్చాం, ఎంటీఎం ఇచ్చాం, పర్సంటేజ్ ఇచ్చాం. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రైల్ టు కాస్ట్, అనదర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫీచర్ అండి. ట్రైల్ టు కాస్ట్ అంటే వెరీ సింపుల్, మీరు 10 పాయింట్స్ అని ఇచ్చారు, మీరు 100 రూపీస్ దగ్గర ఎంటర్ అయ్యారు, 90 రూపీస్ దగ్గర మీ స్టాప్ లాస్ ఉంది. 10 పాయింట్స్ కనుక ప్రాఫిట్ వస్తే నా స్టాప్ లాస్ ఎక్కడున్నా కూడా కాస్ట్ ప్రైస్కి తీసుకొచ్చి ట్రైల్ చేసామని అడుగుతున్నారు. ఓకే, సో 100 నుంచి 110కి వెళ్తే మీ 10 పాయింట్స్ వచ్చేసినాయి కదా. సో మీ స్టాప్ లాస్ అది 60 దగ్గర ఉన్న, 70 దగ్గర ఉన్న, 90 దగ్గర ఉన్న, ఎక్కడున్నా కూడా ఎక్కడికి వస్తుందండి ఇప్పుడు మీ కాస్ట్ ప్రైస్ అంటే 100 రూపీస్కి వస్తుంది. దాని తర్వాత మార్కెట్ రివర్స్ అయినా కూడా మీకు నో ప్రాఫిట్ నో లాసే, సో మీరు సేఫ్ జోన్లో ఉంటారు. సో ట్రైల్ టు కాస్ట్ అనేది ఒక గ్రేట్ వే అండి, చాలా త్వరగా మీరు ట్రైల్ చేసుకొని అగ్రెసివ్గా ఎవరైతే ట్రేడ్ చేస్తారో వాళ్ళు చాలా త్వరగా ట్రైల్ చేసుకొని మీ క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి మీకు గ్లోబల్ ఫీచర్ స్టార్ట్ అవుతాయండి. గ్లోబల్ ఫీచర్ అంటే వెరీ ఈజీ. లెటస్ సే మీరు మార్నింగ్ ఒక ట్రేడ్ తీసుకున్నారు, మధ్యాహ్నం ఒక ట్రేడ్ తీసుకున్నారు, దాని తర్వాత ఒక ట్రేడ్ తీసుకున్నారు. మీరు డేకి ఫర్ ఎగ్జాంపుల్ 10,000 ప్రాఫిట్ అండ్ 10,000 లాస్ కంటే నేను ఎక్కువ బేర్ చేయను అని అనుకున్నారనుకోండి, ఈ రెండిట్లలో ఏది హిట్ అయినా కూడా మీ పొజిషన్ ఎగ్జిట్ అయిపోతుంది. సెకండ్ సినారియో, మీకు ఆల్రెడీ ఇప్పుడు 4 రన్నింగ్ పొజిషన్స్ ఉన్నాయి, 4 పొజిషన్స్కి కలిపి కూడా మీరు ఇలాగా టార్గెట్ అండ్ స్టాప్ లాస్ డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, ఇండివిజువల్ కూడా నడుస్తుంటుంది, లేదు కంటిన్యూగా కావాలన్నా కూడా మీరు పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి,
ఈ గ్లోబల్ ఎస్కెల్కి కూడా మేము ట్రైలింగ్ ఇచ్చామండి. ఎలాగైతే ఇండివిజువల్ ట్రైలింగ్ స్టాప్ లాస్ ఉందో అలా గ్లోబల్కి కూడా ట్రైలింగ్ ఇచ్చాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఆర్ 500 పెట్టుకోండి, X500 Y500 అనుకోండి. అంటే ఎవ్రీ 500 రూపీస్ మీకు ప్రాఫిట్ వస్తే మీ ఇనీషియల్గా ఎంత ఉందండి, 10,000 ఉంది కదా, ఇది ఏమవుతుందంటే 9,500, 9,000, 8,500, 8,000 అట్లాగా మీకు స్లోగా ట్రైల్ అవ్వకుంటూ వచ్చేస్తుంది మీ స్టాప్ లాస్. ఓకే, ఇది గ్లోబల్ అండి. అండ్ నెక్స్ట్ అండర్లైయింగ్ ఎగ్జిట్. అంటే అండర్లైయింగ్ ఎగ్జిట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పాను కదండి, ఇక్కడ టార్గెట్ అండ్ స్టాప్ లాస్ మనం అండర్లైన్ కూడా డిఫైన్ చేసుకోవచ్చు అని. సేమ్ అదేనండి, కానీ ఇది అన్ని పొజిషన్స్కి అప్లికేబుల్ అవుతుంది. అందుకే దీన్ని మనం గ్లోబల్ ఫీచర్స్ అంటున్నాం మనం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 83,000 నేను హై ఇచ్చాను. ఓకే, అండ్ 82,000 లో ఇచ్చాను. సేమ్ సపోర్ట్ రెసిస్టెన్స్. ఈ సపోర్ట్ కానీ రెసిస్టెన్స్ కానీ హిట్ అయినప్పుడు అన్ని పొజిషన్స్ ఎగ్జిట్ అయిపోతాయి. అది సెన్సెక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మీకు ఏ పొజిషన్స్ ఉన్నా కూడా మీకు ఎగ్జిట్ అయిపోతాయి, ఎందుకంటే ఇది గ్లోబల్ ఫీచర్. అండ్ లాస్ట్ వచ్చేసి లాక్ అండ్ ట్రైల్ అండి. వెరీ 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 ఇంపార్టెంట్. ఎలా అయితే మనం లాస్ని ట్రైల్ చేస్తున్నామో అట్లా ప్రాఫిట్ని కూడా ట్రైల్ చేయొచ్చు, లాక్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ప్రాఫిట్ రీచెస్ 1,000 రూపీస్, ఓకే, మనకి ఈరోజు మార్కెట్ స్టార్ట్ అయింది, ట్రేడింగ్ స్టార్ట్ అయింది, ప్రాఫిట్ కనుక 1,000 రూపీస్ కనుక వస్తే లాక్ మినిమం ప్రాఫిట్ ఎట్ 100. ఓకే, అప్పుడు మార్కెట్ మళ్ళీ రివర్స్ అయ్యి మన 1,000 రూపీస్ తగ్గుకుంటూ వచ్చినా కూడా 900, 800, 700 అట్లాగా 100 రూపీస్ దగ్గరికి రాగానే మొత్తం అన్ని పొజిషన్స్ కూడా ఎగ్జిట్ అయిపోతాయి మనకి. అంటే మనం లాస్లోకి మాత్రం వెళ్ళనివ్వట్లా, వచ్చిన పొజిషన్ని ప్రాఫిట్ని 1,000 రూపీస్ని లాస్లోకి మాత్రం వెళ్ళనివ్వట్లేదు. అట్లాగే ఇంక్రీజ్ ఇన్ ద ప్రాఫిట్ ఇంకొక ఆప్షన్ కూడా ఇచ్చామండి అడ్వాన్స్డ్. ఈ 1,000 రూపీస్ వస్తే 100 రూపీస్ దగ్గర లాక్ చేసేస్తున్నాం. ఓకే, 1,000 రూపీస్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ 200 రూపీస్ ప్రాఫిట్కి కూడా 200 రూపీస్ మనం దీన్ని ట్రైల్ చేయమంటున్నాం, ఈ లాక్ చేసిన ప్రాఫిట్ని. అంటే ఈ 1,000 ఎప్పుడైతే 1,200 అవుతుందో, 200 పెరిగింది కదా, ఈ 100 రూపీస్ని మనం లాక్ చేసాం కదా, అది 300 అవుతుంది. ఇది 1,400 అయితే ఇది 500 అవుతుంది. ఇది 1,600 అయితే ఇది 700 అవుతుంది. అంటే ఎవ్రీ 200 ఇక్కడి నుంచి ప్రాఫిట్ వస్తే ఇందాక మనం లాక్ చేసుకున్న ప్రాఫిట్ ఉంది కదండి, అది కూడా 200 పెరుగుతుంది. సో ఏ పాయింట్లైనా మార్కెట్ కనుక రివర్స్ డైరెక్షన్ తీసుకొని యూటర్న్ తీసుకొని మనకు మళ్ళీ లాసెస్ వచ్చేస్తాయేమో అని భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యూటర్న్ తిరగంగానే ఇది ఉంది కదండి, ఎక్కడొక్కడ లాక్ చేసేసాం కదా, అక్కడ మొత్తం పొజిషన్స్ ఎగ్జిట్ అయిపోతాయి. సో వెరీ 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 అడ్వాన్స్డ్ ఫీచర్స్ అండి ఇవన్నీ. రిస్క్ మేనేజ్మెంట్ బాగా ఫాలో అయ్యే వాళ్ళకైతే అసలు ఇది ఒక సూపర్ టూల్ అని చెప్పుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కాల్పింగ్ మోడ్ అండి. ఇది ఒక్కసారి అడ్వాన్స్డ్ సెక్షన్ తీసేద్దాము. స్కాల్పింగ్ మోడ్ హార్డ్ కోర్ స్కాల్పర్స్ కోసం మేము చేసామండి. ఇక్కడ కనుక మీరు చూసుకుంటే ఒక పాప్అవుట్ ఉంటుందండి మీకు. ఓకే, మీరు దీన్ని కంప్లీట్గా పాప్అవుట్ చేసేసుకొని దీన్ని మీ చార్ట్స్ మీద కూడా పెట్టుకొని హ్యాపీగా ట్రేడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇందులో మీరు ఇండివిజువల్ కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్కి సెలెక్ట్ చేసుకోవచ్చు ఏ స్ట్రైక్స్ కావాలో. బై ఎగ్జిట్, సెల్ ఎగ్జిట్, ఇక్కడ కూడా బై ఎగ్జిట్, సెల్ ఎగ్జిట్. మీకు ఇంకేం వద్దండి, జస్ట్ ఈ ఒక్క విండో తోటి మీరు ట్రేడింగ్ చేసుకోవచ్చు. అయితే గుర్తుపెట్టుకోండి, మీరు దీనికి స్టాప్ లాస్, టార్గెట్స్, గ్లోబల్ ఇవన్నీ కూడా మెయిన్ విండోలో సెట్ చేసుకోవచ్చండి. ఓకే, ఓన్లీ ట్రేడింగ్ ఏంటంటే ఫటాఫట్ ఎవరైనా ట్రేడ్ చేయాలంటే వాళ్ళకి మాత్రమే స్కాల్పింగ్ మోడ్ యూజ్ అవుతుంది. అయితే ఇక్కడ ఖచ్చితంగా నేను చెప్పాల్సిన ఒక విషయం ఉందండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, కొంచెం జాగ్రత్తగా వినండి. మీకు సెట్టింగ్స్లో ఆర్డర్ ప్లేస్మెంట్ ఇన్ టెర్మినల్ అని మేము ఒక ఆప్షన్ ఇచ్చాం. ఓకే, దీని మీనింగ్ ఏంటి అంటే మీరు ఆర్డర్ తీసుకున్న తర్వాత లెటెస్ట్ నా స్టాప్ లాస్ వచ్చేసి సమ్ 90 రూపీస్ దగ్గర ఉంది, టార్గెట్ వచ్చేసి 110 రూపీస్ దగ్గర ఉంది, నా ఎంట్రీ వచ్చేసి 100 రూపీస్ దగ్గర ఉంది. ఓకే, ఇప్పుడు ఈ స్టాప్ లాస్ టార్గెట్ రెండు కూడా టెర్మినల్లో ప్లేస్ చేయాలా, లేదంటే కనుక ఈ అప్లికేషన్లోనే పెట్టి ఆ పర్టికులర్ ప్రైస్ హిట్ అయినప్పుడు ఎగ్జిట్ అవ్వాలా, ఓకే అనే ఒక ఆప్షన్ ఉందని. కొంతమంది ట్రేడర్స్ డైరెక్ట్గా టెర్మినల్లో పెట్టుకుంటారు, కొంతమంది ఏమో వద్దు సార్ నాకు టెర్మినల్లో వద్దు, ఒకసారి స్పైక్ వచ్చినప్పుడు హిట్ అయ్యి వెళ్ళిపోతుంది, సో నాకు ఈ అప్లికేషన్లోనే ఉండాలి, ఆ ప్రైస్ నిజంగా వచ్చినప్పుడు అప్పుడు ఎగ్జిట్ చేస్తే సరిపోతుంది అంటారు. ఆ ఆప్షన్ మీకే ఇచ్చామండి మేము. మీరు ఎస్ఎల్ అని పెడితే టెర్మినల్లో ఎస్ఎల్ ఒక్కటే ప్లేస్ అవుతుంది, టార్గెట్ అని పెడితే టార్గెట్ ఒక్కటే అవుతుంది, బోత్ అని పెడితే రెండు కూడా మీకు టెర్మినల్లోకి వెళ్తాయి. నన్ను పెడితే అసలు ఏది వెళ్ళదు, ఈ అప్లికేషన్ గుర్తుపెట్టుకుంటుంది, అది హిట్ అయినప్పుడు అప్పుడు ఎగ్జిట్ చేస్తుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఈ టెర్మినల్లో ఆర్డర్ పెట్టకుండా అప్లికేషన్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అని అంటారో అప్పుడు మీకు ఇక్కడ మేము ఒక ఎక్స్ట్రా ఫీచర్ ఇచ్చామండి. ఓకే, అదే ఇక్కడ మీరు ఇమ్మీడియట్గా టార్గెట్ స్టాప్ లాస్ అడ్జస్ట్మెంట్స్ ఇచ్చాం మీకు ఇక్కడ. ఓకే, ఒకసారి దీన్ని క్లోజ్ చేసి మనం హోమ్ పేజ్కి వెళ్ళిపోదాం. మళ్ళీ ఇక్కడ చూసారా మేము రీసెంట్ ట్రేడ్ అని ఇచ్చాము. ఈ రీసెంట్ ట్రేడ్ అంటే ఏం లేదండి, మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక ఆర్డర్ పెడతానండి, మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం స్కాల్పింగ్ మోడ్ని ఆఫ్ చేద్దామండి. ఒకసారి స్కాల్పింగ్ మోడ్ని ఆఫ్ చేసి ఆర్ యాక్చువల్లీ స్కాల్పింగ్ మోడ్ తీసుకుందామండి. తీసుకొని ఏటీఎం కాకుండా 10 ATM పెడదాం. సో 10 కాల్ ఆప్షన్ పెట్టండి. 10 కాల్ ఆప్షన్ ఎక్కడ అవుతుందండి, ఇక్కడ చూడండి మీరు 2.25. ఓకే,
2.25లో మనకి ట్రేడ్ అవుతుంది. 10 కాకుండా మనం ఒక పని చేద్దామండి, ఒక 5కి వెళ్దాము. సో మీరు కనుక ఇప్పుడు 5 OTMకి వెళ్తే మనకు ఇప్పుడు ఎంతలో ట్రేడ్ అవుతుందండి, ఇది 5 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఓకే, నేను టార్గెట్ అండ్ స్టాప్ లాస్ ఏం చేస్తానంటే ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 2 పాయింట్స్ టార్గెట్ అండ్ 2 పాయింట్స్ స్టాప్ లాస్ ఇస్తానండి. ఓకే, ఇచ్చి నేను ఇప్పుడు ఇక్కడ సింపుల్గా ఏం చేస్తాను చూడండి, నేను బై అని కొట్టాను. నేను బై కొట్టంగానే ఇమ్మీడియట్గా వెళ్ళిపోయింది. ఓకే, ఒకసారి ఆర్డర్స్కి వెళ్దాము, ఎగ్జిక్యూటెడ్లో చూద్దాము. ఓకే, ఇప్పుడు మనకి ఎగ్జిక్యూట్ అయిపోయింది కదండి. అయితే మీరు ఇక్కడ కనుక వస్తే అబ్జర్వ్ చేయండి, నేను పెండింగ్ ఆర్డర్స్లో ఏం లేవు. ఎందుకు అంటే నేను సెట్టింగ్స్లో ఏం పెట్టాను, నందని పెట్టాను, నాకు ఏది వెళ్ళకూడదని. దీనివల్ల నాకు ఒక అడ్వాంటేజ్ ఉంది. అదేంటి అంటే ఇక్కడ టార్గెట్ అండ్ స్టాప్ లాస్ మనకి అప్లికేషన్లో చూపిస్తుంది 6.9 అండ్ 2.9. ఓకే, ఇప్పుడు 6.9 అండ్ 2.9ని నేను ఎప్పటికప్పుడు ట్రయల్ చేసుకోవచ్చు, వెళ్ళొచ్చు. ఓకే, ట్రేడ్ బుక్లో కూడా వెళ్దామండి. మీరు కానీ చూస్తే మనకి ట్రేడ్ బుక్లో ఇప్పుడు ఎంట్రీ ప్రైస్ ఎంత 4.9, ఎల్టీవీ వచ్చే 6 రూపీస్ ఉంది, ఇప్పుడు పెరిగింది. అండ్ స్టాప్ లాస్ టార్గెట్ ఉంది. మీరు ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఈ టార్గెట్ ఉంది కదండి, 6.9 ఉంది కదా, నేను ఇప్పుడు ప్లస్ అని కొడితే 7.9 అయింది. ఓకే, అండ్ నేను అట్లాగే పెంచుకుంటూ కనుక వెళ్తే ఏమవుతుందండి, అది నాకు 8.9, 9.9, 10.9 అట్లాగా నాకు పెంచుకుంటూ వెళ్ళిన కొద్దీ నాకు ఎంత ఫాస్ట్గా నేను మార్కెట్ చాలా ఫాస్ట్గా వెళ్తుంటే నేను అట్లా ట్రైల్ చేసుకుంటూ వెళ్ళచ్చు. అలాగే స్టాప్ లాస్ కూడా ట్రైల్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఇలాంటి ఒక ఫీచర్ కావాలి అనుకుంటే మాత్రం మీరు టెర్మినల్లో ఆర్డర్లు పెట్టకూడదు. ఓకే, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే కొంతమంది చేస్తారండి స్కాల్పర్స్, చాలా ఫాస్ట్గా మార్కెట్తో పాటు టార్గెట్ అండ్ స్టాప్ లాస్ మూవ్ చేస్తుంటారు. వాళ్ళకి ఇది చాలా చాలా యూజ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఎంట్రీ ప్రైస్ చూపిస్తుంది, రీసెంట్ ట్రేడ్లో ఎల్టీపీ చూపిస్తుంది, P&L కూడా మీకు చూపిస్తుంది ఇక్కడ. అండ్ ఎగ్జిట్ ఆల్ ఉందండి, నేను ఇందాక చెప్పా కదా మీకు. ఇప్పుడు మీరు ఎగ్జిట్ ఆల్ అని కొడితే ఏమవుతుంది, మీకు మొత్తం కూడా ఎగ్జిట్ అయిపోయింది. ఇక్కడ మీరు చూడొచ్చు ఎగ్జిట్ క్లిక్డ్ 46 రూపీస్ ప్రాఫిట్. ఓకే, సో ఇట్లాగా మీకు స్కాల్పింగ్ మోడ్ ఉందండి. సెట్టింగ్స్లో చూపించినట్టుగా మీరు ఏది ఆర్డర్లు పెట్టాలో అవి కూడా పెట్టచ్చు. మీకు ఇవన్నీ ఇవ్వరండి. ఈ టూల్ ఫెంటాస్టిక్ టూల్ అండి, అది కూడా ఫ్రీగా మీకు ఎలా తీసుకోవాలో చెప్తాను నేను. సో లాస్ట్ వరకు చూడండి. అండ్ నెక్స్ట్ ఆప్షన్ చైన్ అండి. ఆప్షన్ చైన్ ఆల్రెడీ మీకు చెప్పా కదా నేను. ఆప్షన్ చైన్లో కూడా మీరు స్కాల్పర్లో లాగా బై సెల్ ఎగ్జిట్స్ ఇమీడియట్ కొట్టుకోవచ్చు. ఇక్కడ మీరు 5 కావాలంటే 5, 10 కావాలంటే 10, 15 కావాలంటే 15, 20 కావాలంటే 20, ఎన్ని కావాలంటే అన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ కింద రీసెంట్ ట్రేడ్లో మీకు సేమ్ ఇందాకట్లాగానే ఎల్టీపీ, ఎంటర్ప్రైజ్, P&L కనిపిస్తుంది. అండ్ ట్రయల్ టు కాస్ట్ కావాలంటే ట్రయల్ టు కాస్ట్ అప్పటికప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఒక 200 రూపీస్, 300, 400, 1000 రూపీస్ ప్రాఫిట్లో ఉన్నారు. మీరు ట్రయల్ నవ్ అని కొట్టేస్తే ఇక్కడ T2C నవ్ అని చెప్పి మీ స్టాప్ లాస్ ఎక్కడున్నా కూడా ఎంటర్ప్రైజ్కి వచ్చేస్తుంది. మీరు దానికోసం స్పెషల్గా ఏం చేయక్కర్లేదు. అండ్ అట్లాగే మీకు ఇక్కడ కూడా టార్గెట్ అండ్ స్టాప్ లాసెస్ని ఫాస్ట్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ట్రేడ్ బుక్ ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. అయితే ట్రేడ్ బుక్లో కూడా మనకి చాలా ఫీచర్స్ ఉన్నాయండి. ట్రేడ్ బుక్లో కూడా ఇండివిజువల్ ట్రేడ్స్ని మీరు కావాలంటే ఎగ్జిట్, హాఫ్ ఎగ్జిట్ కూడా అవ్వచ్చు. మీ దగ్గర 5 క్వాంటిటీ ఉంది, ఓకే, ఆర్ 6 క్వాంటిటీ ఉంది, హాఫ్ ఎగ్జిట్ కొడితే 3 ఎగ్జిట్ అయిపోతాయి. ఒకవేళ కనుక 5 ఉన్నాయి, ఓకే, 2.5, ఓకే, 2.5 మనం ఎగ్జిట్ అవ్వలేం కదా, దానికి 0.5 యాడ్ చేసి 3ని ఎగ్జిట్ చేసేస్తాం. పార్షల్ ఎగ్జిట్ అవ్వచ్చు. లేదంటే కనుక మీరు మల్టిపుల్ సెలెక్షన్స్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ మల్టిపుల్ సెలెక్ట్ చేసుకొని కూడా మీరు ఇక్కడ మల్టిపుల్ పార్షల్ ఎగ్జిట్స్, మల్టిపుల్ ఎగ్జిట్ సెలెక్టెడ్, మల్టిపుల్ ఫ్లిప్ సిఈపి, మల్టిపుల్ బైసెల్. సో ఇట్లా మీరు ఏది కావాలన్నా కూడా మీరు ఫింగర్ టిప్స్తో ట్రేడ్ చేయడానికి మీరు అప్లికేషన్ చాలా 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 యూజ్ అవుతుందండి మీకు. ఓకే, అండ్ అట్లాగే సెట్టింగ్స్లోకి వస్తే కనుక మీరు ఏ ఎక్స్పైరీ సెలెక్ట్ చేసుకోవాలన్నా కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మేము చాలా ఎక్స్పైరీస్ ఇచ్చాము, మీకు ఏ ఎక్స్పైరీ కావాలంటే ఎక్స్పైరీ మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ అట్లాగే అండర్లైన్ కూడా మీరు స్పాట్లో పెట్టుకోవాలా, ఫ్యూచర్లో పెట్టుకోవాలా కూడా మీరే చూసుకోవచ్చు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇక్కడ ఏమన్నాము, ఇక్కడ అండర్లైన్ అని ఇచ్చాం మీకు. ఓకే, అండర్లైన్ స్పాట్లోనా లేకపోతే ఫ్యూచర్లోనా అనేది కూడా మీకే ఇచ్చేసామండి. మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి మీకు ఏది కావాలంటే అది మీరు స్పాటా, కరెంట్ మంత్ ఫ్యూచర్, నెక్స్ట్ మంత్ ఫ్యూచర్, 4 మంత్ ఫ్యూచర్ కూడా మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అట్లాగే మీరు ఈక్విటీ కావాలంటే ఈక్విటీలో ట్రేడ్ చేసుకోవచ్చు, కమోడిటీస్ కావాలంటే కమోడిటీస్లో ట్రేడ్ చేసుకోవచ్చు, మీకు ఎందులో కావాలంటే అందులో ట్రేడ్ చేసుకోవచ్చు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏంటంటే షార్ట్ కట్స్ అండి. మేము షార్ట్ కట్స్ ఇచ్చాము. మీరు ఈ షార్ట్ కట్స్ని యూజ్ చేసుకొని కూడా ట్రేడ్ చేయొచ్చు. కొంతమంది ఉంటారు వెరీ ఫాస్ట్ అట్ కీబోర్డ్, ఓకే, ఫింగర్ టిప్స్ మీరు ట్రేడింగ్ చేయాలనుకుంటారు. వాళ్ళు ఈవెన్ షార్ట్ కట్స్ని యూజ్ చేసుకొని ట్రేడ్ కూడా చేయొచ్చు. అండ్ అట్లాగే నోటిఫికేషన్ సౌండ్స్ కూడా ఇచ్చామండి మేము. మీకు ఏమైనా ఎంట్రీస్ కానీ ఎగ్జిట్స్ కానీ అయినప్పుడు మీకు నోటిఫికేషన్ సౌండ్స్ కూడా వస్తాయి. ఓకే, సో ఇట్లాగా మేము చాలా 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 ఫీచర్స్ని ఇంట్రడ్యూస్ చేసాము. అండ్ థీమ్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు మీరు. ఓకే, లైట్ కావాలంటే లైట్ థీమ్, డార్క్ కావాలంటే డార్క్ థీమ్ ఏదన్నా. అండ్ మీకు ఒకవేళ కనుక ఈ టూల్ ఫ్రీగా కావాలంటే, ఓకే, మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తమేనండి, ఓన్లీ తెలుగు వాళ్ళకి మాత్రమే. మీకు ఒకవేళ ఈ టూల్ కనుక ఫ్రీగా కావాలి అనుకుంటే మీరు ఒక్కసారి వాట్సాప్ చేయండి మాకు. మా వెబ్సైట్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ పేజ్లో, లేదంటే కింద డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు ఈ టూల్ని ఎలాగ ఫ్రీగా అవైల్ చేసుకోవచ్చు, ₹1 కూడా పే చేయకుండా నేను చెప్తానండి. అండ్ అట్లాగే మా దగ్గర ఇంకా టూల్స్ ఉన్నాయండి, అవుట్ ఆఫ్ ద వరల్డ్ టూల్స్ అండి. ట్రేడ్ డిస్క్ కానీ, డెస్క్టాప్ కానీ, ట్రేడ్ మల్టిప్లేయర్, ఇలాంటివన్నీ ఇన్నోవేటివ్ టూల్స్ ఉన్నాయి.
ఆ వీడియోస్ ఒక్కసారి చూడండి. మీకు అన్ని టూల్స్ కూడా ఒక ప్యాకేజ్లో ప్లాటినం మెంబర్షిప్ అని చెప్పి పెట్టామండి. ఆ ప్లాటినం మెంబర్షిప్ ఫ్రీగా ఎట్లాగా ఫస్ట్ 25 మెంబర్స్ కండి. ఓకే, ఎప్పుడు లాంచ్ చేసిన 25 మెంబర్స్కి మాత్రం ఇస్తామండి. సో మీరు కనుక తెలుగు వాళ్ళు అయితే మాకు ఒక్కసారి పింక్ చేయండి. మేము ఆఫర్ ఉంటే కనుక మీకు ఎట్లా అవైల్ చేసుకోవాలనేది ఖచ్చితంగా చెప్తామండి. ఓకే, సో అది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఐ హోప్ యూ లైక్డ్ ఇట్. అండ్ అట్లాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా కొంచెం దయచేసి మీరు షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి సాఫ్ట్వేర్ ఫ్రీగా మీకు దొరుకుతుందండి తెలుగు వాళ్ళకి. సో ఏ కమ్యూనిటీలో మీరు ఉన్నా కూడా ట్విట్టర్ కానీ, యూట్యూబ్ కానీ, టెలిగ్రామ్ కానీ కొంచెం షేర్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ. నచ్చినట్టయితే లైక్ కొట్టండి అండ్ అట్లాగే వీడియోని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే.